పశ్చిమాసియా అగ్నిగుండంలా మారింది. ఆరో రోజు కూడా యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతూనే ఉంది. దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఇరాన్ నాయకత్వం భద్రతా బలగాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇరాన్ సైనిక కేంద్రంపై దాదాపు 100 విమానాలు, 250 బాంబులతో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు 300కు పైగా ఇరాన్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశామని ఐడిఎఫ్ ప్రకటించింది. అటు లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 1000 మందికి పైగా మృతి చెందారు. అటు లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 50 మందికి పైగా మృతి చెందారు. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. Shit. Shit. పశ్చిమాసియా అగ్నిగుండంగా మారింది. ఆరో రోజు కూడా యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతూనే ఉంది. దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఇరాన్ నాయకత్వం భద్రతా బలగాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇరాన్ సైనిక కేంద్రంపై దాదాపు 100 విమానాలు, 250 బాంబులతో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు 300కు పైగా ఇరాన్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశామని ఐడిఎఫ్ ప్రకటించింది. అటు లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 1000 మందికి పైగా మృతి చెందారు. అటు లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 50 మందికి పైగా మృతి చెందారు. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.